హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చానండి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ట్రెండ్ అయితే నడుస్తుంది. ఏంటంటే మనం గెలిచేసాం కాబట్టి అవతల పార్టీ వాళ్ళని ఎవరిని దొరికితే వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ కొట్టడమో, లేకపోతే వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడమో, లేకపోతే ఏదైనా సరే మనం హీరోయిజం చలాయించాలి అనే ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. ఏంటంటే మనం గెలిచేసాం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు కానీ అలాగే మంత్రులు కానీ వ్యవహరిస్తున్న తీరు గురించి చెప్తున్నానండి. రీసెంట్గా కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఏం చేశారు, అలాగే మంత్రి గారి భార్య ఎలా బిహేవ్ చేశారు, వీటన్నిటి గురించి ఒక వివరణ అయితే మీకు ఇవ్వాలని మేము ముందుకు వచ్చాను. కాబట్టి మర్చిపోవద్దు, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, తప్పైనా ఒప్పైనా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో ఎండ వరకు చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే ముందుకు తీసుకొస్తుంటాను. ఓకేనండి, లైక్ అయితే చేయండి. కొలుగుపూడి శ్రీనివాసరావు గారు చాలామందికి తెలిసిన వ్యక్తే. ఎలాగంటే తిరువురు ఎమ్మెల్యేగా ప్రజెంట్ ఉన్నారు. ఆయన ఇంతకుముందు అమరావతి పరిరక్షణ సమితి అని ఏదైతే ఉందో దానికి అధ్యక్షుడిగా చేశారు ఈయన, అలాగే లెక్చరర్గా చేశారు. ఇలా విద్యావంతుడు అని అయితే చెప్పొచ్చు. ఇలాంటి వ్యక్తిని అంటే టీడీపీ ఎమ్మెల్యే టికెట్ వర్తలో గెలవడం జరిగింది. అయితే ఆయన అంతకుముందు గెలవకముందు ఒకలా ఉండేవాడు. ఆయన గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు ఒకలా బిహేవ్ చేయడం మొదలెట్టారు. ఎందుకంటానంటే కనుక ఎవరైతే ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీపీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన భవనం అక్రమంగా నిర్మించారు అని అయితే కనుక కొంతమంది కంప్లైంట్ ఇవ్వడంతో, కాబట్టి కంప్లైంట్ ఇవ్వడంతో ఆ కంప్లైంట్ ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఏం చేయాలప్పుడు ఆ కంప్లైంట్ తీసుకుని ఈ కంప్లైంట్ కరెక్టా కాదని చెక్ చేసుకుని అప్పుడు ఏం చేయాలంటే కనుక ఏదైతే శాఖ ఉందో ఆ శాఖకి పంపించి మున్సిపాలిటీ ఆఫీసర్లకు ఎవరైనా పంపించి అక్కడికి వెళ్ళండి, చెక్ చేయండి, వాస్తవం ఏంటి, కాగితాలు ఉన్నాయి లేదా, ఇవన్నీ చూసుకోవాలి. అలా ఏం లేదు. కొలుగుపూడి శ్రీనివాస్ గారు హీరోలాగా ఏం చేశారంటే కనుక ఎమ్మెల్యే గారు కారు రూప్ మీద ఎక్కి, కారు టాప్ మీద ఎక్కి నిలబడి ఏంటో ఒక హీరోయిజం చలాయించినట్లుగా, అసలు ఏమైందంటే తెలియనట్టుగా ఆయన ఒక విచిత్ర పరిస్థితి అయితే కనుక చిత్రీకరించాడు అక్కడ ఆయన. నిజమండి. కాబట్టి వెళ్ళి దగ్గరుండి ప్రొక్కలు తీసుకుని వెళ్ళి ఆయన దగ్గరుండి పడగొట్టించడం, అడ్డొచ్చిన వాళ్ళ విషయంలో పెద్ద పెద్ద హడావిడి చేయటం, ఏంటి కారు టాప్ మీదకి ఎక్కేయటం, మన బీభత్సం సృష్టించడం. అసలు ఎలా ఉందంటే చిన్న సైజ్ సినిమాలాగా, ఏదో సినిమా షూటింగ్ జరుగుతుందేమో, దాంట్లో ఏదైనా విలన్ పాత్ర పోషిందారేమో ఈయన అన్నట్టుగా అక్కడ వాతావరణం అంతా సృష్టించాడండి ఆయన కొలుగుపూడి శ్రీనివాస్ గారు. ఏంటంటే కనుక ఆయన గెలిచారు ఎమ్మెల్యే. కాబట్టి ఆ బిల్డింగ్ కూల్చడానికి ఒకవేళ తప్పుగా అనుకోవద్దు, అది నిజంగా అక్రమమై ఉంటే కనుక దానికి తగినటువంటి సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి కూల్చేస్తారు. దాంట్లో పెద్ద ఇడ్డూరం ఏముంది? ఆయన కూల్చనంటే కదా, కూల్చడానికి ఆయన ఒప్పుకోకపోతే కదా, సంబంధిత అధికారులు కాదంటే వాళ్ళు చేత కాకపోతే కదా మీరెళ్ళి హీరోయిజం చలాయించాల్సింది. అది లేదు అక్కడ. కాబట్టి ఒకటండి, గెలిచేసాం కదా అనుకోవద్దు, మళ్ళీ గెలవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆయన వెళ్ళి చేసినటువంటి ఆ విధ్వంస కాండ ఏదైతే ఉందో అదో చిన్నపాటు సినిమా షూట్ లాగా అనిపించింది చాలామందికి. ఏంటంటే కారు మీదకి ఎక్కేసి నానా చిందులు తొక్కడం, రకరకాలుగా క్రియేట్ చేయటం. కాబట్టి కొలుగుపూడి శ్రీనివాస్ గారు ఒకళ్ళైనా టీడీపీ ఎమ్మెల్యేల్లో మంత్రులు ఎలా చేస్తుందంటే కనుక చాలామంది వైరల్ అయింది ఒక వీడియో, మీకు తెలిసే ఉంటుంది. మంత్రి గారి భార్య, ఎవరైతే ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ గారి భార్య హరితారెడ్డి గారు ఉన్నారో ఆవిడ ఓవరాక్షన్ మీరు చాలామంది చూసే ఉంటారు. మంత్రి గారి భార్య ఏంటి పింఛన్ల కార్యక్రమానికి, మంత్రి గారికి ఖాళీ లేకపోతే మంత్రి గారి భార్య అని పింఛన్ల కార్యక్రమం జరుగుతుంది, మీరు వెళ్ళమని అంటే కనుక ఆవిడ ఏం చేశారంటే కనుక వచ్చి రాగానే ఎస్ఐని, సాధారణ కానిస్టేబుల్ లేకపోతే ఏ కానిస్టేబుల్ కాదండి, హోంగార్డో కాదు, ఒక ఎస్ఐని పట్టుకుని అసలు ఎలా మాట్లాడారంటే నిజంగా వీడియో భయంకరంగా వైరల్ అయింది. పోయి మాట్లాడింది మంత్రి గారంటే కాదు, మంత్రి గారు కాదుకుండా మంత్రి గారి భార్య. అంటే ఎస్కట్ వాహనం కింద కూడా రాలేదని చెప్పేసి ఒక ఎస్ఐ గారిని పట్టుకుని ఎలా మాట్లాడిందంటే ఆవిడ మాట్లాడిన సంభాషణ మీకు 2-3 లైన్లు చెప్తారండి. ఏంటంటే తెల్లారిందా, ఇప్పుడే తెల్లారిందా నీకు అని సీరియస్గా అడిగిందండి. మేము వెయిట్ చేయమని చేరుకున్నామని అని అడిగింది. తర్వాత కాన్ఫరెన్స్ ఉందని, మేడం గారు అలా కాదని కాన్ఫరెన్స్ ఉంది మేడం, అందువల్ల కొంచెం లేట్ అయిందండి. సీఏకి లేని కాన్ఫరెన్స్ నీకు వచ్చేసిందా? ఇలాగా చాలా సీరియస్గా అంటే ఏకవచన పదజాలంతో ఆయన ఎస్ఐ గారిని మాట్లాడటంతో పాపం ఆయన సారీ చెప్పాడు. సారీ చెప్తే దేనికి సారీ, ఎందుకు, ఎలాగే ఈ రీతిలో మాట్లాడేసరికి అక్కడ ఉన్న ప్రజలు, అంటే ఎక్కడో పర్సనల్గా జరిగింది కాదు, ఇది పబ్లిక్లో జరిగిన విషయం అనమాట. అంటే ఆవిడకి ఎస్కట్గా రాలేదని ఒక మంత్రి గారు మాట్లాడే మాటలు కాదు, మంత్రి గారు భార్య గారు మాట్లాడే మాటలు, ఆవిడకి ఎస్కట్గా రాలేదని ఇంత దారుణంగా
ఎక్కడ చూడలేదండి నిజంగాని ఇది. అంటే స్టార్ట్ అయ్యి నెల కూడా కాలేదు కదా మన అధికారం అనేది, స్టార్ట్ అయ్యి నెల కూడా కాలేదు కదా. మరి ప్రజలు చూస్తారంటారా, అమాయకులు అంటారా, జనాలు చూసినా పట్టించుకోరని అంటారా? చూస్తారండి డెఫినెట్గా. ఎందుకంటే ఒకవేళ చేస్తున్న వాళ్ళు చూడరేమని అనుకోవచ్చు, కానీ ప్రజలు అన్ని నిశ్చితంగా పరిశీలిస్తారు. మొదలెట్టారనేలా ఇలా మాట్లాడుకుంటారు. కాబట్టి ఆల్రెడీ ఒక మంత్రి హోదాలో ఉండే వ్యక్తి మాట్లాడిన అనుకోవచ్చు, మంత్రి గారి భార్య అని ఒక ఎస్ఐ గారిని అలా మాట్లాడటంతో మొత్తం రాష్ట్ర ప్రజలందరూ ఆశ్చర్యపోయారండి ఈ సంఘటనతో. ఇదే కాదు, కొలుగుపూడి శ్రీనివాస్ గారు చేసినటువంటి ఆ విధ్వంసకాండ, కారు మీదకి ఎక్కి చిందులు వేయడం కానించి మొత్తం అలాగే జరిగిందనమాట. కాబట్టి సారీ చెప్పాడు ఆయన బాబు. సారీ చెప్పి పొరపాటున డ్యూటీ అంటే సారీ చెప్పేది సరిపోద్దా? డ్యూటీ చేస్తున్నారా, లేకపోతే మరి ఇంకేదన్నా చేస్తున్నారా? మీకు జీతం ఎవరు ఇస్తున్నారు? ప్రభుత్వం ఇస్తుందా, లేకపోతే వైసీపీ వాళ్ళు ఇస్తున్నారా అనేది కనుక మాట్లాడటం జరిగింది. ఇలాగ మాట్లాడింది ఆవిడ. కాబట్టి అక్కడితో ఆగిపోవాలా, ఇంకా చాలామంది ఉన్నారు. అండ్ ఏలూరులో రీసెంట్గా ఏలూరులో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు షెడ్డుని, అంటే ఒక షెడ్ ఉంది, వాళ్ళు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అంట. అయితే అయి ఉండొచ్చండి, దాని ఏముంది, ఎవరికి ఒక్కొక్కరికి ఒక పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు అనే ఒకే ఒక కారణంతో షెడ్ ఉందని చెప్పేసి ఆ షెడ్ మీద 3 ఆడపిల్లలు బతుకుతున్నా మాకు అదే జీవనాధారం చెప్పినా సరే వినకుండా రేకుల షెడ్డుని మొత్తం పీక్ అవతల పడేసి ఏంటి దాంట్లో ఉన్న సామాన్యాలన్నీ గిట్టరేసి చిందరమందర చేసి షెడ్డుని ఛిద్రం చేసేసారు. నిజంగా ఆవిడ బతిమాలుకున్నదంటే దీని మీద ఆధారపడి నేను పిల్లల్ని పెంచుకుంటున్నాను, 3 పిల్లలైనా సరే వెళ్ళ షెడ్యూల్ మొత్తం నాశనం చేసేసారనమాట. కాబట్టి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎవరికి అర్థం కావట్లా. మరి ఎంత దారుణమైనటువంటి చర్యలకు ఒడిగడుతున్నా సరే మరి లా అండ్ ఆర్డర్ ఏమైపోయిందో అర్థం కావట్లా. తర్వాత ఏపీలో దళితుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఎలా అంటే టీడీపీ దళితుల మీద కూడా ఒక విధ్వంసకాండ కింద చేస్తుందండి. కాకినాడలో వైఎస్ఆర్సీపీ దళిత నేత సూరిబాబు ఎవరైతే ఉన్నారో ఆ సూరిబాబు ఇంటి పైన ఏంటి ఇంకొక స్టేర్ వేస్తున్నాడు ఆయన. దానికి పర్మిషన్ లేదన్నారు. పర్మిషన్ లేకపోతే వెంటనే ఏం చేయాలి, దానికి సంబంధిత అధికారులు సేమ్ అధికారులు వెళ్ళాలి, వాళ్ళకి నోటీస్ జారీ చేయాలి. నోటీస్ జారీ చేస్తే ఆ నోటీస్ కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే కనుక అప్పుడు తగిన చర్యలు చూసుకోవాలి. అదేమి లేదు అక్కడ. ఏంటి ఎవరైతే ఎమ్మెల్యే కొండబాబు అన్నారో ఆయన వెళ్ళడం, ఆయన దగ్గర ఉండడం, దాన్ని పడగొట్టించేయడం. అంటే పార్టీ ఎప్పుడు ఒకే ప్లేస్లో ఉండదు, పార్టీలు మారుతూ ఉంటాయి. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ 2019లో గెలిచినప్పుడు ఈ దాడులు కానీ ఈ విధ్వంసకాండలు కానీ లేవు అని మొహమాటం లేకుండా చెప్పొచ్చు. దాంట్లో ఎలాంటి లోటు లేదు. ఉంటే కనుక వీడియోలు ఉంటాయి, ఉంటే కనుక పత్రికలు వార్తలు ఉంటాయి, ఉంటే కనుక అన్నీ ఉంటాయి. ఏమీ లేవు. 100% ఎంత దారుణమైన విధ్వంసకాండ అయితే కనుక లేదు. పార్టీలకు అతీతంగా చెప్తున్న మాటనేది. కాబట్టి మనం అధికారంలోకి వచ్చేసాం, మనం గెలిచేసాం, ఇక మనం ఏం చేసినా సరే ఎవడో ఏం చేయలేడని కూడా పొరపాటు. ఏదైతే ఓట్లు వేసాడో ఆ వాటర్ చూస్తూ ఉంటాడు. అదే నేను అనేది. కాబట్టి ఇలా మచ్చుకు నేను 4-5 గురించే చెప్పా, 2-3 ఎమ్మెల్యేల గురించి, ఒక మంత్రి గురించే చెప్పా. చాలామంది మంత్రులు, చాలామంది ఎమ్మెల్యేలు ఇదే ధోరణిలో ఉన్నారు 100%. ఏంటంటే మనం గెలిచేసాం, మనకు ఏం కాదు, మనల్ని ఎవడేం చేయలేడు. కాబట్టి మన విధ్వంసకాండ ఏంటో మనం చూపిందాం, మన రౌడీయిజం ఏంటో మనం చూపిందాం అని విచ్చలవిడిగా. అంటే ఇప్పుడు ఎలా అంటే ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లకి వర్షాకాలం సెలవులు వచ్చినాయా ఏంటని మాట్లాడుకున్నారు బయట జనాలు. పోలీస్ స్టేషన్కి వర్షాకాలం సెలవులు ఇచ్చారా? వేసవకాలం సెలవులు స్కూల్కి పిల్లలకు సెలవులు ఇచ్చినట్లు పోలీసులకు వర్షాకాలం సెలవు వచ్చిందా అని అయితే కనుక వర్షాకాలం సెలవులు ఇచ్చారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే కనుక అటువంటి విధ్వంసకాండలు జరుగుతున్నా సరే హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియట్లా. కాబట్టి ఏదేమైనా ప్రభుత్వాలు ఎప్పుడు పార్టీలు ఎప్పుడు స్థిరంగా ఉండవు, మారుతూ ఉంటాయి. మారినప్పుడల్లా ఎలా జరుగుతూ ఉంటుంది ఇది హేయమైన చర్య అని నేనైతే కనుక మాట్లాడతాను దీన్ని ఖచ్చితంగా. కాబట్టి చూస్తూనే మీరు అందరూ దీంట్లో వాస్తవం ఉందనుకుంటేనే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. వాస్తవం ఉందని అనిపిస్తే కనుక, వాస్తవం కాదంటే కనుక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని సదా గౌరవిస్తాను నేను చెప్పిన తప్పు అనిపిస్తే కనుక. కాబట్టి పక్కాగా కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి 100%. చూస్తున్నా మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.